నమస్కారం. ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మోర్ లైక్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నాకు ప్రతిసారి ఇలాగ థ్యాంక్ యూ చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది. సో బట్ మా జర్నీ 2008లో ఒక ఈవెంట్లో కలిసాం. ఇంకా అక్కడి నుంచి మా ఫ్రెండ్షిప్ అలా ఇప్పుడు 16 years నుంచి కొనసాగుతుంది. అండ్ ఎస్పెషల్లీ నా లో టైమ్స్లో ఉన్నప్పుడు నన్ను బాగా ఒక మనిషికి ఎవరికైనా ధైర్యం కావాలా ధైర్యం ఇచ్చింది నాని నాకు చాలాసార్లు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ వెరీ గుడ్ వెల్ విషర్. గెస్ట్ కదా బాబాయ్, కొంచెం మాట్లాడాలి. అలాగే అందరికీ వెరీ టాలెంటెడ్ యాక్టర్. రాసి పెట్టుకుంటే 10 సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి పెద్ద స్టార్ అవుతాడు. అండ్ అంకిత్, బౌన్సర్స్ ఇంత తోసేసారన్నో, ఇప్పుడు బౌన్సర్స్ ఆపలేదన్నో, ఒక రోజు వస్తుంది బౌన్సర్స్ని అంటే నీ ముందు 4 బౌన్సర్స్ ఉంటారు, నిన్ను ఎవరు నీ దగ్గరికి రాకుండా చూసుకుంటానికి ఆ టైం కూడా వస్తుంది. బికాజ్ యూ దట్ ఫెంటాస్టిక్ యాక్టర్. జయరామ్ గారు అంటే ఆ క్యారెక్టర్ మీద కోపంతో అలా బిహేవ్ చేశాను, కానీ అంటే మీతోటి ఫ్రెండ్లీగా ఉంటే అంటే మా డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, సార్ ఆయన ఫాదర్ అంటే ఆయన అంటే మీకు ఇష్టం ఉండదు సార్ అంటే మనకి ఆయన జనరల్గా కూడా ఏంటంటే మీరు నవ్వుతుంటే సార్ సీరియస్ సిచ్యువేషన్లో మీరు నవ్వకూడదు సార్, సీరియస్ సీన్స్ ఆ మూడ్ నుంచి బయటకు రావద్దు అన్నారు. సో అందుకని ఆ 3 రోజులు ఆ మూడ్లో ఉన్నాను కానండి, మమ్మల్ని ఇగ్నోర్ చేయాలని ఇది కాదు. ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ అలాగే ప్రవీణ్ గారు, మీ అందరు రాజు గారు అని పిలుస్తాను నేను. సో వెరీ ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ ఈ సినిమాలో చాలా మోడ్యులేషన్ కూడా చాలా కొత్తగా చేశాడు. అండ్ రాజా గారు నా గురించి మాట్లాడలేదు కాబట్టి నేను కూడా మీ గురించి మాట్లాడదలుచుకోలేదు, ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. అండ్ సుబ్బు గారు అంటే ఈ సినిమా జనరల్గా ఏంటంటేనండి ఒక పర్సన్ అంటే కసితో చేశాడు అది అంటారు కానీ ఈయన దానికోసం దాదాపు 2.5 సంవత్సరాలు ఈ సినిమా నాకు కథ 2.5 సంవత్సరాల ముందు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఏదో అనుకోకుండా నా వేరే సినిమాలు కమిట్ అవ్వటం, అది ఫినిష్ అవ్వటం, అలా వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ 2 సంవత్సరాలు ఏ రోజు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి డిపార్ట్మెంట్, మ్యూజిక్ ఎలా ఉండాలి, సౌండ్ ఎలా ఉండాలి, ఆర్టిస్టులు ఎలా ఉండాలి, పెర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి అని ప్రతిదీ చేసుకున్నారు. అండ్ ఆయన ఏదైతే కథ చెప్పారో అదే కథ తీశారు, ఎంత బాగా చెప్పారో అంత బాగా తీశారు. సో థ్యాంక్ యూ సుబ్బు గారు, మై క్యాప్టెన్, లవ్ యూ. అండ్ టు ఆల్ ద టెక్నీషియన్స్, ఈ విజువల్స్ ఇంత బాగా రావడానికి కారణం ఫాస్ట్గా అట్ ద సేమ్ టైం అంటే మేము 60 రోజులు అనుకున్న సినిమా 57 రోజుల్లో ఫినిష్ చేసాం. సో దానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ రిచర్డ్ గారు. సో ఆయన లేరు, మెడ్రాస్లో ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ విశాల్ చంద్రశేఖర్, మీరు చూశారు. అండ్ ఇప్పటి వరకు ఆయన ఒక క్లాసిక్ సీతారామం లాంటి మ్యూజిక్ అన్ని ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఆయన కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి సో కొత్త సౌండింగ్ ఇచ్చారు. సో డెఫినెట్గా ఈ సినిమా మీరు 20వ తారీఖు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ అంటే నేను నాంది సినిమా తర్వాత చాలా కాన్ఫిడెంట్గా అంటే ఏదో సినిమా అంటే డెఫినెట్గా రిలీజ్ అంటే వారం ముందు టెన్షన్ వస్తుంది. ఈసారి మాత్రం టెన్షన్ లేకుండాను, ఎందుకంటే ఏదో కొట్టేసాం ఇదేదో సక్సెస్ మీట్ లాగా ఉంది కానీ నాకు సినిమా రిలీజ్ అవుతుంది, నాకు టెన్షన్ లేదు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ హస్ బీన్ పార్ట్ ఆఫ్ బచ్చలమల్లి అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ప్రెస్, ప్రింట్ అండ్ ఎవ్రీవన్ హూ హస్ కమ్ హియర్ టు సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే అమ్మాయి మాకు భయం అంటే ఫస్ట్ 2 రోజులు చేసింది, దాని తర్వాత చెప్తాను నా సంఘటన చెప్పేస్తాను, నాని కూడా చదివాను. సో ఫస్ట్ మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 1 వీక్ షెడ్యూల్ చేస్తే అమ్మాయి 2 రోజులు షూటింగ్ చేసింది. దాని తర్వాత నేను నా స్వామి రంగ ప్రమోషన్స్లో నేను బిజీ అయిపోయాను, అమ్మాయి హనుమాన్ ఫంక్షన్లో బిజీ అయిపోయాను. సినిమా హిట్ అయిపోయింది, హనుమాన్ ఫోన్లు ఎత్తట్లేదు. ఇప్పుడు డేట్లు ఏంటి చేస్తారా చేయదా అని తర్వాత తెలిసింది ఏంటంటే అమెరికా యుఎస్ హనుమాన్ సక్సెస్ దాన్ని ఏమంటారు ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్ళిందంట, అంతా ఫోన్ ఆఫ్ చేసిందంట. వచ్చిన తర్వాత తీసింది. ఆ 3 రోజులు 4 రోజులు పాప మా డైరెక్టర్ అంతా ఫీల్ అయ్యాడంటే ఆయన గర్ల్ ఫ్రెండ్ వదిలినప్పుడు కూడా అంత ఫీల్ అయ్యి ఉంటాడు. అంత భయపడిపోయాడు ఆయన, అసలు ఏమైపోతుంది సార్ ఇప్పుడు మన సినిమా ఏమైపోతుంది అన్నారు. వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి అన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ స్వీట్ కోస్టార్. అండ్ ఈ సినిమాలో చాలా సటిల్గా చాలా అంటే ఎక్కువ డైలాగ్స్ ఉండవు కానీ దానికి చాలా ఎక్స్ప్రెషన్స్ తోటి అవతల వాళ్ళకి అది కన్వే అవ్వాలి. సో చాలా బాగా కన్వే చేస్తారు. అండ్ యూ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ద బెస్ట్ అమృత. సూపర్.